ఓకే. ఆ ఈ రెండు కలిపి గుణం అయ్యి ఏ అయ్యింది. సో అప్పుడు పఠేత. అర్థమైందా? అంటే మనకి ప్రత్యయం ఏముంది? ఈత వరకు ఉంది. ఇది ప్రత్యయం. మనకి ప్రత్యయం ఏం దొరికింది ఇక్కడ మనకు? ఈత అనేది ప్రత్యయం దొరికిందండి. ఓకేనా? యా అది మన ప్రత్యయం. సో ఇప్పుడు మరి షప్పులోది ఆని ఎందుకు తీసుకోవట్లేదు అంటే అది అంగంలో పెట్టేసుకున్నాం. అది ఎందుకు వచ్చింది? గణం, అది ఘన వికరణం. అవునా? సో ఘన వికరణం భాది గణానికి షప్ అన్నాము. అందుకంటే ఘనము దేనికి సంబంధించింది? ధాతువుకి సంబంధించింది. అర్థమైందమ్మా? ఇది ధాతు పార్ట్ అన్నమాట. ఇదేమో ప్రత్యయ పార్ట్. విధిలింగ ప్రత్యయం ఏముంది మనకు? ఈత. అర్థమైందా? ఈత అనేది విధిలింగుకు వచ్చినటువంటి ప్రత్యయం. ఆత్మనేపదిలో ఈత. ఇప్పుడు ఈ అనేది ఎలా వచ్చిందో మనకు అర్థమైంది కదా? అవునా? ఎందుకు? ఈ యా అనేది ఏదైతే ఉందో ఈ య, ఈ య మిగిలింది మనకు. అవునా? సిఇట్లో మిగిలింది ఏంటి? ఈ య కదా. ఈ యులో ఈ పక్కన ఎవరున్నారు? వల్ ప్రత్యాహార వర్ణమైనటువంటి తకారం ఉంది కాబట్టి ఈ యకారానికి లోపం జరిగింది. ఈయులో ఉన్నటువంటి యకారానికి లోపం జరిగి ఈత మిగిలింది. ఓకేనా? లోపో వ్యోర్వల్లి అనే సూత్రం ద్వారా సూత్రం చెప్తే మళ్ళీ కష్టమవుతుందని ఫస్ట్ కొంచెం వాళ్ళు నేర్చుకున్నాక సూత్రాలు ఇంట్రొడ్యూస్ చేద్దాం మనం అలాగా. ఓకే సో అదండి. ఓకేనమ్మా? Yeah. No, thanks. And I think it will come slowly. వస్తుంది ఖచ్చితంగా వస్తుంది మనకి. సో ఇప్పుడు ఈత అనేది వచ్చింది. అట్లాగే ఇప్పుడు మనకి వల్లుంటేనే, అంటే అక్కడ హల్తో మొదలైనటువంటి అచ్చులు ఐ మీన్ అక్షరాలు ఉంటేనే ఈ యకారానికి లోపం జరుగుతుంది. అచ్చుతో మొదలైన ప్రత్యయం మనకు ఉందనుకోండి, యకారానికి లోపం జరుగుతుందా? జరగదు. అందులో అచ్చులు లేవు కదా. నేను అచ్చుల గురించి ఏమనలేదు, అందులో హల్లుల గురించి అన్నాం మనం కదా. అదనమాట. సో ఇప్పుడు మనకి తా అయిన తర్వాత ఏముంది? ఆతాం. ఆతాం ప్రత్యయం మనకు మూల ప్రత్యయం ఏంటిది? ఆతాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటిది? ఈ యు. ఓకే. ఈ యు ఆతాం. ఏమైంది? యకారానికి లోపం అవుతుందా ఇప్పుడు? అవ్వదు, అది వల్లి కాదు కదా. ఈ యాతాం. ఎందుకు? ఇది హల్లు, అది అచ్చు. అక్కడ ఏమన్నా జరుగుతుందా? ఏం జరగదు, సంధి జరగదు. అవునా? ఏ సూత్రం పనిచేయదు. సో అప్పుడు ఏంటది? కలిపేస్తాం అంతే. అవునా? అచ్చుల తర్వాత వెంటనే కాకి తలకట్టు ఇస్తే ఏమంటాం? కా అంటాము. దీర్ఘం ఇస్తే కా అంటాము. అవునా? అట్లా అనమాట. గుణింతాలు ఇవి. యాకి పక్కన ఆ వస్తే యా, యాకి పక్కన ఊ వస్తే యు, యాకి పక్కన ఓ వస్తే యో కదా. అలాగా ఈ యాత వచ్చింది. ఇప్పుడు ఇంకా కలుపుతూ వెళ్ళండి. ఈ యా తా. ఆ తర్వాత ఇప్పుడు ఏముంది? జీ ప్రత్యయానికి ఏం చెప్పుకున్నాం మనము? అత్. జీ ప్రత్యయానికి ఇక్కడ మనకి ఝా కదా, ఇక్కడ ఉంది మనకి ఝా, అత. అవునా? ఝా ప్రత్యయానికి అత వచ్చింది. ఏమైంది అప్పుడు? ఈ అత. అవునా? ఈ అత. ఆ తర్వాత సిప్. సిప్ లో ఏం మిగిలింది? స్. స్ మిగిలింది కదా. సిప్ లో స్ కదా. ఇకారానికి లోపం కదా, విధిలింగ్. విసర్గ. అంటే ఏమైంది? అది ఈ యహ. అవునా? ఈ యు మన దగ్గర ఉంది కదండి. ఈ యు తర్వాత షప్పు ఉండదు కదా. ఇక్కడ ఏముంటుంది మరి? ఈ యు విసర్గ. ఈ యహ. ఎలా వచ్చింది అది? కరెక్ట్. ఎలా వస్తుంది అది? ఈ యహ మనకి విధిలింగులో సిప్పు కాదు కదా, యాక్చువల్గా థాస్ కదండి ఇక్కడ. ఆత్మనేపది ప్రత్యయాలు కదా. థాస్. థాస్ ప్రత్యయం. థాసస్సే వస్తుంది. థాసస్సే ఎందుకు వస్తుంది? థాసస్సే దేనికి వస్తుంది?
లోట్లో వస్తుంది. లోట్లో వస్తుంది. ఉమ్. లోటులో ఆత్మనేపది చేస్తుంటే అక్కడ వస్తుంది. సో ఇక్కడ ఏంటి థాసికి థాహ. సో ఇప్పుడు ఏమైంది అది ఈయ్ ఆహా. ఈయ్ థాహ. ఇప్పుడు యకారం ఉంటుందా పోతుందమ్మా శైలజ గారు చెప్పండి. లో యకారం ఉంటుందా పోతుందా? ఈ పోతుంది. పోతుంది. వల్లు కదా ఇది. వల్లులో ఏం చెప్పుకున్నాము? అన్ని హల్లులు, యకారం ఒక్కటి ఉండొద్దు. అవునా? అవును. ఈ తకారం ఏంటిది మరి? హల్లే. హల్లు వల్లే కదా, వల్లే కాబట్టి వల్లు ఈ థాహ. ఓకేనా? ఈ తాహ. ఉమ్. తర్వాత ఏమైంది అది? ఆథాం అంటే ఏమైంది? ఈ యాథాం. అవునా? యకారం ఉంటుంది అప్పుడు. అప్పుడు కలిపేస్తాం వాటిని. ఈ ఆథాం, ఈ యాథాం. ఓకే. తర్వాత ఏమైంది ఇక్కడ? ఈ ధ్వం. ధ్వం ఉంది మనకు. ఈ ధ్వం అనేది ఏంటిది? మళ్ళీ హల్లు వచ్చింది. అది వల్లేనా? వల్లిలో మనకి ధ ఉంటుందా? ఉంటుంది. యకారం ఒక్కటి వదిలేసి అన్నాం, యానాది కాదు కాబట్టి వల్లే అది. కాబట్టి ఏంటి? యకారానికి లోపం. ఈ ఇలో యకారానికి లోపం. అప్పుడు మిగిలింది ఏంటి? ఈ ధ్వం. అవునా? ఇప్పుడు మన దగ్గర ఉందమ్మా ఇది ఈ తర్వాత ధ్వం. ఓకే. సో ఇప్పుడు ఈ ధ అనేది ఏంటిది? వల్ ప్రత్యాహారమే కాబట్టి యకారానికి లోపం జరిగింది. ఈ ధ్వం వచ్చింది. ఓకే. తర్వాత ఇప్పుడు ఏమన్నాము? ఇట్ అన్నాం. ఇట్ అంటే ఏమొస్తుంది? ఇకారం. అంటే ఏంటి? ఈ ఈ ఇట్. ఇట్కి ఏమొచ్చింది మనకి? ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? ఇటోత్తు ఇటోత్తు ఒకటి ఉంది మేడం, ఇది ఎక్కడ వస్తుంది అనేది గుర్తులేదు. ఇయ్య అంతే. ఇటోత్తు రాదు. ఇట్టుకి ఓత్ అన్నాం మనం. అవునా? ఎక్కడ వస్తుంది అది? అకారం వస్తుంది. ఇకారానికి అకారం. ఓకే. దేంట్లో వస్తుంది అది? అనేది గుర్తులేదు మేడం. ఈటోత్ అనేది ఒక ఏ రకం, ఏ లింగ్, ఏ ప్రకారం అది. వంద వంద అంటున్నామా కదా? వంద వంద అనేది వస్తుందా? వందే వందే వస్తుంది. వందే వస్తుంది. అవును. ఇటోత్ ఎందులో వస్తుంది? అవును, ఇటోత్ కూడా ఉంది ఒక సూత్రం. ఎందులో వస్తుంది చెప్పండి ఎవరైనా. ఇటోత్తు. ఇటోత్ లోట్లకారంలో వస్తుంది కదా. లోట్లకారంలో వస్తుంది. లోట్లకారంలో దేనికి వస్తుంది? లోట్లకారం లకారంలో ఆత్మనేపది ఇటోత్తు. ఇటోత్. ఆత్మనేపది ఉత్తమ పురుష లింగ్ లకారంలో వస్తుంది. లింగ్ అంటే ఏంటి? విధిలింగు. సో విధిలింగు గాని ఆశీర్లింగు గాని కదా. మనం చేసుకుంది విధిలింగే. అవునా? ఇందులోనే రావాలి అంతే. ఓకే. సో మనకి ఈ తర్వాత ఆ ఇటోత్ వస్తేనే ఆ వచ్చింది మనకు కదా. ఈ కదా మనకి ఇటోత్ వస్తేనే ఇది వచ్చింది. కరెక్ట్ మీరు చెప్పింది. సో ఇప్పుడు ఏమైంది? అది ఈ తర్వాత ఇట్ కదా. మరి ఈ అని రావలేదు మనకు. ఏం చేసాం మనము? మళ్ళీ అకారాన్ని చేసుకున్నాం ఇక్కడ. ఈ ఇకారానికి అకారం ఆదేశం అన్నమాట. ఉత్తమం. ఓకేనా? సో అందుకని మనకి ఈ యా వచ్చింది. సో ఇది చెప్తున్నాను కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకోండి. మనం అది రూపసిద్ధి చేస్తున్నప్పుడు మళ్ళీ నేను అవన్నీ అక్కడ చెప్తాను. సో ఈ యా తర్వాత ఇట్ తర్వాత వహి. వహి ఏంటి? ఇక్కడ యకారానికి లోపం జరుగుతుందా జరగదా?
వా ఏంటి హల్లుల్లో ఉందా? అందులోనే ఉంది. 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 సో కాబట్టి ఈ లో ఉన్న యకారానికి లోపం జరుగుతుంది. ఉంది. సో ఇప్పుడు ఏమైంది? ఇట్ వహి అన్నాము. వహి ఈ వహి, అవునా? అర్థమైందా? తర్వాత ఈ మహి వస్తుందా? ఈ మహి వస్తుందా? ఈ మహి. ఈ మహి అర్థమైందా? అలా అన్నమాట. మరి ఇక్కడ ఈకారానికి లోపం ఎందుకు జరగలేదు? ఇతశ్చ ద్వారా. ఇతశ్చ దేనికి పనిచేస్తుంది? పరస్మైపదికి. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటిది? ఇది ఆత్మనేపది ప్రత్యయాలు. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఈకారానికి లోపం జరగదు. అర్థమైందండి? మనకి ఉన్న ప్రత్యయాలు ఆత్మనేపది ప్రత్యయాలు ఏమొచ్చాయి? ఈత, ఈయాతాం, ఈయత, ఈథాహ, ఈయాథాం, ఈధ్వం, ఈయా, ఈవహి, ఈమహి ఇలా వచ్చాయి. ఓకేనా? సో అంటే మనకు అదంత అంగం ఉంటుంది కాబట్టి ఏంటండి? ఓకే. సో ఇక్కడ అదంత అంగం ఉంటుంది కాబట్టి అంగంలో ఏముంటుంది? షప్పు అంటే ఏంటి? అంటే ఆ పక్కన ఏ ఉంది, 2 అచ్చులు ఉన్నాయి. సో అప్పుడు ఏమైంది? అది గుణమైంది, ఏ అయిపోయింది. ఏత, ఏయాతాం, ఏయత, ఏథాహ, ఏయాథాం, ఏధ్వం, ఏయా, ఏవహి, ఏమహి. ఇప్పుడు ఒక ధాతువు తీసుకున్నాము. ఖాద్ లేదు. ఏముంది? ఏధ్. చెప్పండి. ఏధేత, ఏధేయాతాం. చెప్పండి అక్కడ. ఏధేత, ఏధేయాత, ఏధేయత. ఏధేయత, సో ఇక్కడ మనకి అత్తు తీసుకుంటే ఇలా వచ్చింది మనకు, అవునా? అత్తు తీసుకుంటే అలా వచ్చింది. సో ఇప్పుడు మనకి అంత తీసుకుంటే ఏమొస్తుంది అక్కడ? అంత అనేది పరస్పైనపది కాబట్టి ఈ ఎన్ అవుతుందా? అంతా వచ్చింది అనుకోండి. అంతా ఏమైంది? ఎప్పుడు అంతే వస్తుందో రాదు. ఏం రావాలి అక్కడ? అంతా ఉంటే సకారానికి లోపం వస్తుంది కదమ్మా. యాక్చువల్గా మనకి ఇక్కడ అతాకి ఈయత అని కాదు. ఇక్కడ ఏం చెప్పాలి మనము? ఒకటి మర్చిపోయినాం మనం. జీకి ఏం చెప్పుకున్నాము? ఝస్య రన్. ఝస్య రన్. ఝా ప్రత్యయం కదా మనకి ఇక్కడ ఉంది. సో ఝా ప్రత్యయానికి ఏంటిది? రన్. ఝా ప్రత్యయానికి రన్ ఆదేశం అండి. రన్నులో మనకి నకారానికి లోపం జరుగుతుందా? జరగదా? జరుగుతుంది. రన్ నకారానికి ఎందులో ఉంటుంది అది? ఏ వర్గం? వర్గమా కాదా? అది వర్గమే. ఏ వర్గం అది? పావర్గం. తత్తదత్తన తావర్గం. తవర్గం ఏం చెప్పుకున్నాం? తవర్గం తవర్గం సుస్మాహాలో తవర్గం కాబట్టి లోపం కాదు. అర్థమైనా? తవర్గములో ఉన్నటువంటి అక్షరాలకి లోపం కాదు అని చెప్పుకున్నాం మనం, అవునా? నా విభక్తౌ తుస్మాహ. సో కాబట్టి రన్ అలాగే ఉండిపోయింది. ఓకే. అందుకని ఏమైంది ఇక్కడ? ఈ రన్ ఏమైందండి? ఈ రన్ ఏమొస్తుంది ఇక్కడ? ఈ రన్. సో ఇప్పుడు ఏమైంది? అది ఏ రన్, ఏధేరన్, అవునా? ఏధ ధాతు తీసుకుంటే ఏధేరన్. మళ్ళీ చెప్పండి అది. ఏధేత, ఏధేయాతాం, ఏధేరన్. తర్వాత ఏధేయాథాం. తర్వాత ఏధ్వం. ఏదేధ్వం, ఏధేధ్వం. ధా ఉంది కదమ్మా. ఏధ్ మీ ధాతువు ఏంటి? ఏధ్. ఏధేధ్వం. ఏధకి ఆ కలుపుతున్నాం షప్పులో. ఏధ ఈధ్వం. ఏమైంది? అది ఏధేధ్వం. తర్వాత ఏధేయ, ఏధేమహి. ఉత్తమం. ఓకేనా? అర్థమైందా? అదండి.
సో ఏధ ధాతువుని తీసుకుంటే మనకి ఆ షప్పులో ఉన్నటువంటి ఆ ఉంటుంది. తర్వాత ఈ ఆ ఈ రెండు కలిపితే ఏ అయిపోయింది. ఇవన్నీ ఏమైపోయినాయి? ఏతా ఏయాతాం ఏరన్ ఏథాహ ఏయాథ ఏయా ఏయాథాం ఏధ్వం ఏయా ఏవహి ఏమహి. ఓకేనా శైలజ గారు, మీకు అర్థమైంది అది? అర్థం చేసుకుని ట్రై చేస్తున్నానండి. దట్స్ ఓకే. లాట్ ఆఫ్ స్టెప్స్, ఇవన్నీ స్టెప్స్ కాదు అర్థం కాదు, కావాలంటే అదంతా కాదు. ఇక్కడ ఇప్పుడు ఇది కనిపించేది చూడండి, ఇంకా స్టెప్స్ దగ్గర వద్దు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉంది కదా ఈత ఈయాత, మీకు ఒక్క దగ్గర అర్థం కాలేదనుకోండి, అది వదిలేయండి. వదిలేసి ఇప్పుడు ఇక్కడ చూడండి. అంటే టూ మెనీ ఉంటాయి కాబట్టి అది గుర్తుపెట్టుకోవడం కష్టము. అవును. సో ఒక్కొక్కటి మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, మనకి ఈత ఈయాత ఇవి రాసుకున్నాం కదా, మీకు ఎలా వచ్చిందనేది అర్థమైంది కదా ఇది. అవును. సో ఇప్పుడు దీంట్లో మనకి షప్ ఉంటుంది కదా, మనం ప్యాటర్న్ రాసుకున్నాం పైన. షప్ అనేది ఉంది అని చూసుకున్నాం కదా. సీయుట్ పార్ట్ ఇది మనకున్నది. సీయుట్ సుట్టు తా నుంచి ఈ పార్ట్ అంతా మనం ఇక్కడ రాసుకున్నాం. అవునా? దానికి పూర్వంలో ఏముంది? షప్ ఉంది. అవును. ఆ షప్కి ఏం చెప్పుకున్నాము? అన్ని లోపం జరగగా మిగిలిందేంటి? అకారం. అవును. ఈ అకారానికి అచ్చులు కనిపిస్తున్నాయి. ఆ ఈత మనకు వచ్చిన ప్రత్యయాలు అన్నిటిలో ఈ ఈ ఈ ఉంది అంటే అదొక అచ్చు. ఈ షప్ ఉంటుంది అన్నిటికీ, కాబట్టి ఆ ఉంటుంది. అంటే రెండు అచ్చులు పక్క పక్కన ఉన్నాయి. ఏం జరగాలి? సంధి జరగాలి. సంధి జరగాలి. మరి ఆ సంధి ఏం జరిగింది ఇక్కడ? గుణము. ఏమన్నాము? సంధి. గుణం గుణ జరిగింది. సంధి. గుణం జరిగితే ఏమైంది? ఆ ఈ రెండు కలిపితే ఏమైంది? ఏ ఏ అయిపోయింది. సో ఏ పెట్టండి ఇంకా. ఏత ఏయాతాం ఏరన్ అలా చదవండి. ఏత ఏ ఏ ఏయాతాం ఏరన్ దెన్ ఏయాథా ఏథాహ ఏథాహ ఏతాహ అండ్ ఏతాహ ఏతాం ఏయాథాం ఏయాతాం. Yeah, and ఏ ధ్వం అంతే. ఏ ధ్వం తర్వాత ఏ యా సింపుల్ ఏ వహి అండ్ ఏ మహి. అయిపోయింది. మీరే చెప్పారుగా. చెప్పడం అయ్యో అది ఊరికి మీరు చెప్తున్నారు కాబట్టి ఐ డోంట్ అండర్స్టాండ్ ద ప్రాసెస్. ఇట్ విల్ కమ్ బట్ వస్తుంది. ఇప్పుడు ఏధ్ ఉంది. ఏధ్ ఏత ఏధేత కలపండి అట్లాగా. ఏధేత ఏధేత అట్లా చెప్పండి. ఇంకా ఏని కూడా పెట్టేసి చెప్పండి. ఏధేత ఏధేయాతాం అలా చెప్పండి. ఏత ఏయాతాం ఏధ్ ఏధేత. ఏధేత. ధే ఎందుకు వస్తుంది ఇప్పుడు? ధాతువు కావాలి కదా. ధాతువు ఏంటి? ఏధ్ ధాతువు. ఏధ్ వృద్ధి, వృద్ధి జరగడం. వృద్ధి అంటే ఏంటి? ప్రాస్పరస్. ఓకే. ఇప్పుడు మనం వృద్ధి జరుగుతున్నాం. వృద్ధి అవుతున్నామా లేదా? ఫస్ట్ స్టెప్ కి రెండో స్టెప్ కి అవును. ట్రాన్స్ఫర్ అవుతున్నాం ఇక్కడ. అవునా? ఏధేత ఏధ్ ఏత కలపండి. ఏధేత 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 ఏధేయాతాం ఏధేయారన్ యారన్ యారన్ కాదు, ఏధే రన్. ఏధేరన్ ఏధేతాహ అంతే. ఏధేతాం యాం యాం ఏధేయాతాం ఏధేయాతాం ఏధేధ్వం ఏధేవహి ఏధేమహి. సూపర్ అమ్మా. వెరీ నైస్. ఉత్తమం. అది ఓకేనా? ఇంకెవరైనా చెప్తారా ఏధ ధాతుతో? చెప్పండి. మీరు స్పర్ధ చెప్పండి. పుష్ప గారు స్పర్ధ. కొత్తది ఇచ్చేసారా? ఇచ్చేసాను. స్పర్ధేత. రాయరా మేడం? స్పర్ధ రాయనా? ఓకే. ఇక్కడ కింద రాశాను, కనిపిస్తుందా? నేను చెప్పనా అండి స్పర్ధది? వారికి ఇచ్చాను నేను.
నేను వాడికి ఇచ్చాను. అది అయిపోయినాక వాడిది అయిపోయినాక ఇది స్పర్ధ సంఘర్షే. ఏంటది? స్పర్ధ సంఘర్షే. సంఘర్షే. ఆ, అంటే సంఘర్షణ అవునమ్మా. స్పర్ధ అంటే పోటీ, పోటీ. పోటీ పడడం. చదవండి. స్పర్ధేతే స్పర్ధేత ఒక్క నిమిషం అమ్మా. స్పర్ధేయాత. పుష్ప గారు మేడం చెప్పండి చెప్పండి. మళ్ళీ చెప్పండి. స్పర్ధేతేనా? స్పర్ధేత ఆ, చదవండి. స్పర్ధేత ఆ, స్పర్ధేయాతాం ఆ, స్పర్ధేరన్ ఆ, స్పర్ధేతాః మహాప్రాణం. తాహ. స్పర్ధేత్థాః ఉమ్, స్పర్ధేయాథాం ఉమ్, స్పర్ధేధ్వం ఉమ్, స్పర్ధేయ ఉమ్, స్పర్ధేమహి ఉమ్. స్పర్ధేమహి. ఉత్తమం. అమ్మ మీరు గాధ్రి చెప్పండి. గాధ్రి. గాధ్రి ఏమొస్తుంది? గాధ్. గాధ్ అంటే ఏంటి? ప్రతిష్ఠ లిప్సయోర్ గ్రంథేజ. ప్రతిష్ఠ మేడం అంటే రాయరా ఏంటి? ఆ? రాయరా. గాధ్. గాధ్ ధాతు. ఓకేనా? సో గాధేత ఒక్క నిమిషం అమ్మ. గాధ్రి మూల ధాతువు ఎలా వస్తుంది? ఇలా గాధే గాధ్రి. ఓకేనా? రీ రేఫ. గాధే రేఫ కాదు, రీ. రీ ఉంటుంది. అనునాసిక. గాద్రి అనునాసిక రీ ఉంటుంది. మూల ధాతువు అది. గాధ్రి. ప్రతిష్ఠ. ప్రతిష్ఠ. ప్రతిష్ఠ అంటే ఏంటి? ప్రతిష్ఠ అంటే గౌరవం, ఒక గౌరవం, యశస్సు, ప్రాప్తి. ఆ, కీర్తి. తర్వాత ఏమన్నాము? లిప్సా అన్నాం. లిప్సా అంటే ఏంటి? లేనేకి అభిలాష, తీసుకోవడానికి అభిలాష, ఇష్టం ఉండడం. తర్వాత గ్రంథం. గ్రంథం అంటే ఏంటి? అన్నిటినీ కంపైల్ చేయడం. గ్రంథ. గ్రంథం అన్నమాట. ఓకేనా? అన్నింటినీ కంపైల్ కంపైల్. అంటే కంపైల్ అంటే ఏంటి? అది మొత్తం కలెక్ట్ చేయడం అన్నమాట. కూర్చడం. 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 ఓకే మ్యామ్. చెప్పనమ్మా. చెప్పండి అమ్మా. గాధేత ఉమ్, గాధేయాతాం ఉమ్, గాధేరన్ ఉమ్, గాధేతాః ఉమ్, గాధేయాతాం ఉమ్, గాధేధ్వం ఉమ్, గాధేయ ఉమ్. గాధేవహి గాధేమహి. ఉత్తమం. ఉత్తమం. ఏం చెప్పారు మీరు? యశస్సును ప్రాప్తించుకోవడము, అవునా? తర్వాత తీసుకోవడానికి ఇష్టపడ్డము, ఆ తర్వాత ఏమన్నాము? లిప్స్ అన్ని ఒక దగ్గరికి చేర్చడం. ఓకే, అర్థమైందమ్మా? సో ఒకరు చేస్తున్నారు, వాళ్ళందరూ చేస్తున్నారు ఈ పనులు అని చెప్పడము కదా. మళ్ళీ తర్వాత ఇది చెప్తారు ఇంకెవరైనా? అదేంటి? బాధ్. బాధ్ లోటనే లోడనే రోటనే. బాధ్రి లోడనే రోటనే అంటే ఏంటి? లోడన రోటనం అంటే ఏంటండి? లోడనం అంటే ఏంటి? ఆపడం అన్నమాట. బాధ కలిగించడం, ఆపడం, దుఃఖం కలిగించడం, బాధ కలిగించడం, తర్వాత ఆపడం. ఓకే. రోటనే అంటే రోక్నా. రోటనే రోక్నా. మహాప్రాణం అండి. దకారం. బాధ. అవును, బాధ. బాధ్రి అనేది ధాతువు నుంచి బాధ పెడుతున్నారండి. ఎందుకలా బాధ పెడుతున్నారు మమ్మల్ని కదా? సో అంటుంటాం కదా. సో బాధ. బాధ ధాతువు అన్నమాట. ఓకే. బాధేత లోడనే బా లోడనే రోటనే. ఇవి గుర్తుపెట్టుకోండి ఒక్కసారి. లోడనే రోటనే జస్ట్ అంటూ ఉంటే మనకి వచ్చేస్తుంది ఇది. లోడనే రోటనే. ఇది కొత్తగా ఉన్నప్పుడు మనకి కొంచెం భలేగా అనిపిస్తుంది, నేర్చుకోవడానికి ఆసక్తి కూడా ఉంటుంది. యా, చెప్పండి. బాధ. బాధేత బాధేయాతాం బాధేరన్ బాధేథాః బాధేయాథాం బాధేధ్వం బాధేయ బాధేవహి బాధేమహి. ఉత్తమం. ఉత్తమం. సో అలాగా ఇవన్నీ కూడా ఆత్మనేపది ధాతువులు.
ఓకేనా అండి? ఉమ్? yeah, yeah. సో ఈ 4 ధాతువులు 5 ధాతువులు చూసుకున్నాం మనము. ఈ ఆత్మనేపదిలో విధిలింగులో ఏమొచ్చాయండి? అన్ని అచ్చులతో మొదలైనవి. ప్రత్యయాలు ఎలా ఉన్నాయి? అచ్చుతో మొదలైనటువంటి ప్రత్యయాలు. ఇక్కడ పిత్తులు ఏమైనా కనిపిస్తున్నాయా? విధిలింగ్ సియుట్ అంటున్నాం. విధిలింగ్ గకారం ఎత్తైనటువంటిది కాబట్టి అన్ని కూడా అపిత్తులే. ఆత్మనేపదిలో అన్ని అజాది అపిత్తులు, పరస్మైపదుల్లో అన్ని హలాది అలాగే అపిత్తులు. అప్పిత్తులు. అంతే. దీంట్లో ఇంకా చాలా సింపుల్ గా ఉంది ఇది మనకు కదా. సో ఇది ఆత్మనేపథ్య విధిలింగ్. అంటే దీంట్లో మనం ఒక్కసారిగా ఇవన్నీ నేర్చుకోలేదు. చాలా రోజులుగా ఒక్కొక్కటిగా నేర్చుకొని ఇంతవరకు మనం వచ్చామన్నమాట అవును కదా. మేడం. అదే శైలజ గారికి పాపం ఇప్పుడే కదా వారు వచ్చింది, ఇప్పుడే కాబట్టి వారికి కొంచెం టైం పడుతుంది అంతే. మేము కూడా మీ స్టేజ్ లో ఉన్నామండి అమ్మా ఒకప్పుడు. వీళ్ళందరూ మీరు అదే వీళ్ళంతా కూడా కరెక్ట్ గా అక్కడే కోచింగ్ లో మనం ముందుకు వచ్చేస్తాం, ఏం కాదు. అదే వచ్చేస్తారు. అంటే దట్స్ ఓకే, యూనో అదే Yeah. నిదానంగా వచ్చేస్తాం. మీది వింటా ఉంటే అది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకంటే నేను ఒక్కదాన్నే చెప్తూ ఉండే, వాళ్ళకి ఇంకొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మీరు ఉన్నారుగా, వీళ్ళందరూ మీకు అహెడ్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు మీకు ఈజీగా వస్తుంది. అవును అట్లా అన్నమాట. ఒకరుంటే అవును కొంచెం ఇంకా 10 మంది చెప్తూ ఉంటారు కదా, వాళ్ళకి నేను ఒక్కదాన్నే ఒక్కసారి చెప్తాను, అయిపోయింది అక్కడ. ఇప్పుడు Yes. ఇంతమంది చెప్తూ ఉంటారు కదా మన క్లాస్ లో, అవును కాబట్టి అది తొందరగా వస్తుంది అట్లా. అవును ఉమ్. అవును అదే నిదానంగా బేసిక్స్ రావాలి. ఇంత ఈజీ కాదులేండి, బట్ ఆ, అయినా కూడా ఆ. వింటా ఉంటే మీరు చెప్తా ఉంటే ఒక్కొక్కటి లిటిల్ ఇట్ యా 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 ఈరోజు 2 నేర్చుకున్నా చాలు. ఏంటిది? ఈ విధిలింగుల పరస్మైపదులన్నీ హల్లుతో మొదలైనవి. తర్వాత అందులో పిత్తులేవి లేవు. ఆ పిత్తులే అన్నీ కూడా ఆ పిత్తులే. ఒక స్టేట్మెంట్ అయిపోయింది. ఇంకోటి ఏంటి? ఆత్మనేపది చూసుకుంటే అన్నీ కూడా అచ్చుతో మొదలైనవి. యా అవునా? అందులో కూడా పిత్తులు లేవు, అన్నీ అపిత్తులే కదా. యా సో అట్లాగా ఇప్పుడు ఆత్మనేపదుల్లో మొత్తం 9కి 9 అజాది అపిత్తులు. ఆ స్టేట్మెంట్ ఒక్కటి మనం గ్రహిస్తే చాలు. ఉమ్? అది. యా సో ఇప్పుడు మళ్ళీ అచ్చు కలిసి ఒక సంధి జరగాలి. ఇక్కడ ఏ సంధి జరిగింది అంటే గుణసంధి. యా అంతే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొంచెం గ్రాస్ప్ చేయాలి. ఇది యా ఇంకా మళ్ళీ మర్చిపోతుంది. ఇది పట్టుకొని ఇంకోటి ఎక్స్ట్రా. ఓకే. అది ఇది మర్చిపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఎక్కువ ట్రబుల్ అవుతుంది అక్కడ మనకు. ఇప్పుడు ఈ ప్రక్రియ అంతా మీరు యూ హ్యావ్ టు నో ద స్టెప్స్. ఒక ప్లేస్ లో ఉన్నాయి, అదే రాశారు కదా మీరు ఇందాక పేపర్ లో, అట్లా రాశారు. అది ఒకటి తీసుకొని ఇప్పుడు ఇది ఉంది చూడండి. ఇప్పుడు దీన్ని ఇందాక చెప్పినట్టుగా దాంట్లో అవును 1 2 3 4 5 అని ఇక్కడే రాసుకున్నాగా. ఇది అవును నేను సేవ్ చేసి పంపిస్తాను. ఏధకి మూల రూపము అర్థం కూడా చెప్పరా మేడం? ఏంటి? ఏధ వృద్ధౌ. ఏధ వృద్ధౌ. ఏధా వృద్ధౌ. ఇక్కడ మనకి ఇక్కడ కొంచెం ఇక్కడ రాస్తే మీకు ఈజీగా కనిపిస్తుంది. ఏధా ఒక్క నిమిషం మీనింగ్స్ కూడా రేపు అడగండి మేడం. అడుగుతాను. ఏధ వృద్ధౌ అంటే వృద్ధి జరగడము, ప్రాస్పర్, ఇంక్రీజ్ అట్లాంటివి వస్తాయి అన్నమాట. అవునా? మనము వీళ్ళంతా వృద్ధి చెందాలి అంటాం. అంటే ఏంటి? వృద్ధి చెందాలి. విధిలింగులు చెప్పాలి. అందరూ వృద్ధి చెందాలి, వారందరూ వృద్ధి చెందాలి అంటే మనం ఏధేయుహు అవునా? ఏయుహు వచ్చింది కదా మనకు. ఈయుహు వచ్చింది, ఈయుహు వచ్చింది మనకు. ఈయుహు రాలేదు, వచ్చింది ఈరన్. ఏధేరన్ చెప్పాలి మీరు. ఏం చెప్పాలి? వారందరూ వృద్ధి చెందాలి. తే ఏధేరన్ అవునా? మనమందరము వృద్ధి చెందాలి. ఏధేమహి అవునా? మహింగ్ చివరిది మహి. ఏధేమహి. అలాగా
మీరందరూ వృద్ధి చెందాలి. ఏం చెప్పాలి? మీరందరూ ఆ, మీరందరూ అంటే ఆ, ఆథాం ధ్వం అన్నాం. ఈధ్వం ఏ ధ్వం, ధ్వం ఏ ధ్వం. అర్థమైందా? ఆ, ఏధ్వం మనమందరం పోటీ పడాలి. స్పర్ధ సంఘర్షే అన్నాం. స్పర్ధ, స్పర్ధ అంటే పోటీ పడ్డం. మనమందరం పోటీ పడాలి. ఎలా చెప్తారు? స్పర్ధేధ్వం మనమందరం. మూడోది కిందిది. మనమందరం ఓకే ఓకే తొమ్మిది. స్పర్ధేమహి స్పర్ధేమహి అనా? తర్వాత వాళ్ళందరూ పోటీ పడాలి. వారందరూ ఫస్ట్ లో వారందరూ థర్డ్ది బహువచనాలు మూడే ఉన్నాయి. ఆ మూడింటిలో ఏది తీసుకోవాలి? వారందరు అన్నాం. వారంటే ఏంటి? థర్డ్ పర్సన్. స్పర్ధే రన్, రన్, రన్ గుర్తుపెట్టుకోవాలి. యా, సో అదండి. ఇంకా వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ పోటీ పడాలి. వారిద్దరూ పోటీ పడాలి అంటే వర్ధేయాతాం వారిద్దరు కాబట్టి ప్రథమ పురుషలో వస్తుంది. మొదటిది అనమాట. మీకు ప్రత్యయాలు ప్రథమ పురుష అదంతా కాకుండా ఏం చెప్పుకోవచ్చు? 1 2 3, 1 2 3, మధ్యలో 1 2 3, థర్డ్ దాంట్లో 1 2 3. ఓకే, సో మధ్యలోది సెకండ్ది. సో అలా అంటే ఏంటి? వాళ్ళు ఇట్లా వస్తారు. చెప్పొచ్చున్నా 2.1 2.2 2.3 అట్లా కూడా చెప్పొచ్చు. యా, 1.1 మీనింగ్ తో 1.2 వస్తుంది కదా మనకి, ఇలా అయితేనే బాగుంటుంది. యా, అవును. వినే వాళ్ళకి కూడా అర్థమవుతుంది అది కదా. 1 పాయింట్ అంటే ఇంకా అది అర్థం కాదు మనకి. యా, అంటే ఇదంతా అయిపోయాక బాగా వచ్చిన తర్వాత వచ్చినా కూడా మనం ఇదే వాడితే వేరే వాళ్ళకి కూడా అర్థమవుతుందిలే. కరెక్టే. బాగా అర్థమైన తర్వాత అవునమ్మా. ఇప్పుడు ఇంకోటి ఏమో చెప్పుకున్నాం ధాతువు. గాధ గాథ, గాథ అంటే ప్రతిష్ఠ అన్నాం. సో మనమందరము యశస్సుని ప్రాప్తించుకోవాలి కదా. మనందరికి యశస్సు ప్రాప్తించాలి, ప్రాప్తం కావాలి. యశస్సు ప్రాప్తం కావాలి మనందరికి. గాధేమహి గాధేమహి. సో ఇదంతా ఆత్మనే పది కాబట్టి ఆత్మనే పదిలో ఏం చెప్పుకుంటాం మనము? ఇది మన అందరికి అని చెప్పొచ్చా లేదా నా ఒక్కదానికి అని చెప్పొచ్చా? మనందరిలో అందరికి చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు. మనందరికీ అని చెప్పొచ్చు. మన అందరిలో చేస్తున్నప్పుడు ఆ ఫలితం ఎవరికి లభిస్తుంది? మనకే లభిస్తుందా? ఇతరులకు కూడా లభిస్తుందా? అంటే సందర్భాన్ని బట్టి చెప్పాలి. సందర్భాన్ని బట్టి. ఎందుకంటే ఇది ఒకటే పది, ఆత్మనేపది ఒకటే కదా. సో క్రియా ఫలితం అనేది ఫలితం అనేది వ్యక్తికి, ఎవరికి? కర్తకే చెందితే అప్పుడు దాన్ని ఆత్మనేపదంగా తీసుకోవాలి. లేదా ఆ క్రియ యొక్క ఫలితం ఇతరులకి చెందితే అప్పుడు పరస్మైపది. చెప్పేటప్పుడు పరస్మైపదిలో చెప్పాలి. అది అంటే దానికి రూపం ఇదే ఉంటది కానీ దాని అర్థంలో వేరే వాళ్ళకు అనే అర్థం అక్కడ కదా. పరస్మైపది అర్థం చెప్పుకోవాలి. అది తర్వాత గాథదంతోనే మనమందరము కలిసిమెలిసి ఉండాలి. మనం అందరం సంస్కృతం చదవాలి. గ్రంథే అన్నాం కదా. ఒక నిమిషం, గ్రంథే అన్నాం కదా. గ్రంథే అనే దానికి అర్థం ఏంటిది? కలిసి ఉండటం. ఓకే, కలిసి ఉండడం. గ్రంథంలో ఏమైతుంది? అన్ని పేపర్స్ అన్ని ఒక దగ్గర ఉంటాయా? ఉండదా? అన్ని కలిసి ఉంటాయి. గ్రంథే అందరము కలిసి ఉండాలి అని గాథ ధాతువు. గాధేమహి. అర్థమేనా? కలిసి ఉండాలి అన్నప్పుడు గాధేమహినే. తర్వాత ఏమన్నాము? మనందరికీ యశస్సు ప్రాప్తించాలి అన్నప్పుడు గాధేమహి అన్నాము. అర్థమేనా? తర్వాత ఇంకేం చెప్పచ్చు? అంతే. ఇంకోటి బాధ్రి, లోడనే రోటనే చెప్పుకున్నాంగా. బాధ్రి, లోడనే రోటనే అంటే ఏం చెప్పుకున్నాము? లోడనే రోటనే అంటే రోటనే అంటే రోకనం, ఆపడం.
అవునా? ఆపడం అన్నమాట. తర్వాత ఇంకా లోడనే అంటే ఏంటిది? బాధ పెట్టడం బాధ మేడం. పెట్టడం. అంతే, బాధ పెట్టడం. సో బాధ పెట్టొద్దు, మనం ఎవ్వరికి బాధ పెట్టొద్దు. ఏం చెప్పాలి? మనము మనము అంటున్నాం మనం కాబట్టి వయం. సో భయం ఉమ్, భయం ఏంటి బాధ. బాధేమహి ఏమనాలి? పెట్టొద్దు, పెట్టాలి కాదు, పెట్టొద్దు. పెట్టవద్దు. నా నా అన్యాన్ నా బాధేమహి. నా బాధేమో. మా బాధేమహి లేదా అంతే. ఆ ఆ, చేర్చొచ్చా మా మేడం? బాధేమహి. ఉండదు, మా నా. కూడా చెప్పు. నానేనా? మా ఓకే. మా మా బాధేమహి. అమ్మ మా పెడితే వాటికి రూల్స్ వేరే ఉన్నాయి. లుంగులు తీసుకురావాలి. మా పెడితే లుంగు లకారం రావాలి. లుంగు లకారం ఎవరికి వస్తుంది? ఇందులో ఎవరికి రాదు. తర్వాత మా ఉంటే స్మా రావాలి. అదే లంగ్ తీసుకురావాలంటే స్మా రావాలి. అర్థమైందమ్మా? సరేలేండి, వద్దులేద్దాం, వదిలేసి. అందుకనే అవద్దు. ఇప్పుడు నా పెట్టేసుకోండి. నా పెడితే ఈజీ, సింపుల్. ఓకే. నా బాధేమహి, వయం నా బాధేమహి కదా. వయం అన్యాన్ అన్యాన్. బాధేమహి. ఉత్తమం. మనం బాధ పెట్టొద్దు అన్యులకి, ఏ దానికి ఎవరికైనా కూడా బాధ పెట్టొద్దు అది. తర్వాత ఇంకేమన్నాము? ఆపేయాలి. ఏం ఆపేయాలి? కామక్రోధాలను ఆపేయాలి. అవునా? క్రోధాన్ని ఆపేయాలి. సో ఎప్పుడు ఆపేయాలి? అది సందర్భాన్ని బట్టి. క్రోధాన్ని ఆపేయాలంటే ఎక్కడ అవసరమో అక్కడ పెట్టుకోవాలి కదా. సో అలాగనమాట. చెప్పండి. క్రోధాన్ని ఆపాలి, లేకపోతే అదుపులో ఉంచుకోవాలి. ఆపాలి అని చెప్పాలి ఇక్కడ మనకు, రోక్నా. అవునా? సో ఆపాలి, కోపాన్ని ఆపుకోవాలి. అందరూ, మనమందరం, వారందరూ. చెప్పండి. వారందరూ క్రోధాన్ని ఆపాలి. క్రోధాన్ బాధేర బాధేరన్. రన్. మనమందరం క్రోధాన్ని ఆపుకోవాలి అనే దానికి భయం బాధేమహి. అంతే. వయం క్రోధాన్ని ఏమంటున్నాం అక్కడ? క్రోధమును. క్రోధం అంటాం. క్రోధం అనేది ఏంటిది? అది నపుంసకలింగంలో తీసుకున్నాం. క్రోధాని, కోపాలను కదా. క్రోధమును ఒకటే, అది క్రోధం అనేది ఒకటే. సో కాబట్టి క్రోధం నపుంసకలింగమే కదా. నపుంసకలింగమే కాబట్టి ఇంకా అక్కడ ద్వితీయ విభక్తిలో కూడా సేమ్ అదే ఉంటది. అవునా? క్రోధం. వయం క్రోధం బాధేమహి. అంతే. అంటే ఇక్కడ క్రోధాన్ని ఆపుకోవాలి. అవునా? బాధేమహి అంటే ఇక్కడ ఆపడం. రెండు ఉన్నాయి, బాధ పెట్టడం ఒకటి, ఆపడం ఒకటి. ఇప్పుడు దీని క్రోధాన్ని ఏం చెప్పాలి? బాధ పెట్టాలి అంటామా? ఆపాలి అంటాం. క్రోధాన్ని అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిపోయింది. అది క్రోధాన్ని వచ్చినప్పుడు మనకి ఇంకా ఏం రావాలి ఇక్కడ? ఇక ఫైనల్ది ఏం రావాలి? ఆపుకోవాలి అంటామా, లేకపోతే బాధ పెట్టాలి అంటామా? ఆపుకోవాలి అంటాం. సో క్రోధం వలన తృతీయ విభక్తిలో చెప్పినట్లయితే బాధ పెట్టాలి మీనింగ్ వస్తుంది. క్రోధం చేత అది ఉత్తమం. బాధ పెట్టద్దు, బాధ పెట్టవద్దు, బాధ పెట్టాలి, అట్లాంటివి వస్తుంటాయి కదా. సో బాధ పెట్టొద్దు కాబట్టి అలాగా ఉత్తమం. అప్పుడు నా బాధేరన్ అని చెప్పాలి. ఎవరిని కూడా బాధ పెట్టొద్దు. క్రోధము ద్వారా ఎవరిని బాధ పెట్టొద్దు. క్రోధాత్ నా బాధేరన్. అవునా? అన్ని రకాలలో ఉపయోగించవచ్చు. క్రోధాత్ అన్యాన్ నా బాధేరన్. అవునా? అదండి. బాగుందా? బాగుంది. ఓకే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి అందరికీ. ధన్యవాదం.